రాహులివి పిల్ల చేష్టలు నీ వృద్ధాప్య చేష్టలా? ఈ పిల్ల చేష్టలన్నా వృద్ధాప్య చేష్టలన్నా రెండు ఒక తీరుగానే ఉంటాయి. పిల్లలకు డైపర్ ఎత్తాం, వృద్ధులకు కూడా డైపర్లు వేసే కాలం వచ్చింది. కాబట్టి నువ్వు డైపర్ వేసుకోవాల్సిందే. రాహులి ఆట పిల్ల చేష్టలాట, ఈయన వృద్ధాప్య చేష్టలు. ముసల్తనానికి కుసుమ గుడాలు అంటారు కదా, ముసల్తనానికి కుసుమ గుడాలు బుక్కినట్టు ఉన్నది మోడీ పని. రాహులివి పిల్ల చేష్టలు. లోక్సభలో ప్రతిపక్ష నేతపై ప్రధాని మోదీ ఫైర్. సింపతి కోసమే సభలో డ్రామాలాడుతున్నారు. అగ్నిపాంత్ ఎంఎస్పీపై అబద్ధాలు చెప్తున్నారు. దేశంలో హిందువులకు వ్యతిరేకంగా సిగ్గులేని మాటలు మాట్లాడకరు ఈ మోదీ. ఇక్కడ చచ్చిపోయింది ఎవరు? ఇక్కడ చచ్చిపోయింది ఎవరు? హిందువులు కదా వీళ్ళు. ఎవరిని ఎంకరేజ్ చేస్తే చచ్చిపోయిన? ఇలాంటి బాబాలను ఎంకరేజ్ చేయడం వల్ల చచ్చిపోయిన వాళ్ళు. బాబాల దగ్గర మహిమలు ఉన్నాయి, బాబాల దగ్గర ఏదో జరుగుతుందని నీలాంటి విధవ ప్రధానులు ఉండడం వల్ల చనిపోయిన వాళ్ళు. హిందువులు అనకును సంపేదంతా హిందువులనే. మీరు పెట్రోల్ ఛార్జీలు ఎవరి మీద పెంచారు? హిందువుల మీద కాదా? జిఎస్టీ భారం ఎవరి మీద పడుతుంది? హిందువుల మీద కాదా? నిరుద్యోగంలో ఎవరు మగ్గిపోతాం? హిందువులు కాదా? ఆకలితో చచ్చిపోయేది ఎవరు? హిందువులు కాదా? భూములు లేక చచ్చిపోయేది ఎవరు? హిందువులు కాదా? ధరల పెరుగుదల పెరిగి చచ్చిపోయేది ఎవరు? హిందువులు కాదా? మరి ఆ కుట్ర ముందు రాహుల్ గాంధీ మాట్లాడేది అన్ని నిజాలే. హిందువులకు అతిపెద్ద మోసం చేసింది ఎవడు ఆయన ఉన్నాడు అంటే అది మోడే. ఏమన్నా అంటే హిందూ అని. ఇప్పుడు చెల్లెది నీ హిందూ కార్డు, నీ సంఖ్య లేదు. అట్లా నువ్వు పోయిన 2 దఫాలు ఏది మాట్లాడితే అది నిజమే అనుకున్నారు ప్రజలు. నువ్వు ఇప్పుడు హిందూ కార్డు ఉపయోగిస్తే హిందూ కార్డు తీసి నీ ముఖం మీద పెడతారు. జాగ్రత్తగా ఉండు. థర్డ్ టర్మ్లో 3 రేట్లు స్పీడ్గా పనిచేస్తాం. అయిపోయింది ఆల్రెడీ. బోర్కి వచ్చినావు, నీ ఏజ్ అయిపోయా, ఇంకేమున్నది స్పీడ్గా పనిచేసినానికి. మీకు వచ్చింది 99/100 కాదు, 99/543 అట, 543 అట. కాంగ్రెస్ పారాసైట్ పార్టీ జూలై 1న కాటా కట్ దివాస్ అని ఎద్దేవా. ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లిన లోక్సభ. జూలై 1న కాటా కట్ దివాస్. 40 మంది పక్కకు జరిగితే అదే కాటా కట్ దివాస్ నీకైతుంది. మోదీ గారు ఈ పనికి మాలిన మాటలు మాని ముందు హిందువులు ఎందుకు చచ్చిపోతారు, హిందువులు ఎందుకు బాధలు ఉన్నారు, హిందువులు ఎందుకు పేదరికంలో ఉన్నారు, ఇంకా ఆకలి సూచిలో మన దేశం టాప్ 1 దేశంగా ఎందుకు ఉన్నది, గది ముందటేసుకొని గది చేయండి. ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తే వచ్చేది ఏం లేదు ప్రజలకు. అర్థమైందా? ప్రతిపక్షాలు ఉన్నదే ప్రజల పక్షాన మాట్లాడడానికి.